ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తూ ఉన్నారండి. ఈ సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, ఈ సందేశం వినే సమయంలోనే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది తల్లి. నీకే తెలియకుండా నీ మొహంలో చిరునవ్వు విరబూస్తుంది. ఇది నీకైన శుభవార్త, వెంటనే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈరోజు బాబాగారు చెప్పేటువంటి ఈ శుభవార్త వింటూ ఉన్న సమయంలోనే తన బిడ్డల మొహంలో ఆనందం వస్తుందని బాబాగారు అంటూ ఉన్నారు. వారి బిడ్డ మనసు ఆనందంతో నిండిపోతుందని కూడా బాబాగారు అంటూ ఉన్నారు. అంటే మనమే అర్థం చేసుకోవచ్చు బాబాగారు ఎంత గొప్ప శుభవార్త తన బిడ్డలకు అందించబోతున్నారు అని. బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డలకు ఏది చెప్పినా వారి క్షేమం కోసమే చెబుతారని మనకు తెలుసండి. వారు సంతోషంగా ఉండటానికి కావచ్చు, వారి జీవితంలో వారు ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి కావచ్చు, ఎన్ని మార్గాలైతే ఉంటాయో ప్రతి ఒక్క మార్గాన్ని బాబాగారు ప్రతి బిడ్డకి కూడా చూపిస్తూనే ఉంటారు. అదేవిధంగా ధర్మ మార్గం యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత, దానివల్ల మనకు కలిగేటువంటి లాభాలు కూడా ప్రతి సందేశంలో చెబుతూనే ఉంటారు. ఎప్పుడూ కూడా చెడు మార్గాన్ని ఎంచుకోవద్దని, కొంచెం కష్టంగా ఉన్నా సరే మంచి మార్గంలోనే నడవటం ద్వారా మనకు మంచి కర్మలు మాత్రమే ప్రాప్తిస్తాయని, దాని ద్వారా మన జీవితంలో ఉన్నత శిఖరాలను మనం అధిరోహించవచ్చు, ఎప్పుడూ సంతోషంగా ఉండవచ్చు అనేదే బాబాగారి ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ప్రతి ఒక్క బిడ్డకి చెబుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం సంతోషంగా ఉన్నా సరే, లేదంటే పక్కవారి యొక్క నష్టాన్ని కోరుకునో కష్టాన్ని కోరుకునో మనం ఎదుగుతూ ఉంటే ఆ కర్మ అనేది తప్పకుండా అనుభవించాల్సి వస్తుంది. అవన్నీ పాప కర్మలు అంటారు. ఆ పాప కర్మల యొక్క ప్రభావం మనకు భవిష్యత్తులో పడుతుంది. అలాంటి కష్టాలు మీకొద్దు, అది పగవాడికి కూడా రాకూడదు అనుకునేటువంటి అత్యంత భయంకరమైనటువంటి కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి తన బిడ్డలకు రాకూడదని, ఏది మంచో ఏది చెడు, మనం ఎటువైపు వెళ్ళాలో కూడా బాబాగారు తన బిడ్డలకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బాబాగారి బిడ్డలలో ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటాయండి. అలాంటి సందేశాన్ని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. ఈరోజు గొప్ప శుభవార్తనైతే తన బిడ్డల ముందుకు తీసుకొచ్చానని బాబాగారు అంటూ ఉన్నారు. మరి ఏంటి ఆ శుభవార్త? బాబాగారు తన బిడ్డలకు ఎటువంటి శుభవార్తను అందించబోతూ ఉన్నారు? సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి. బాబాగారి విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ, అతి త్వరలోనే నీకు కావలసినవి దొరకబోతూ ఉన్నాయమ్మా. అందుకు మంచి సమయం కూడా ప్రారంభమైపోయింది తల్లి. ఇక వెంటనే నీ దిగులంతా కూడా మాయమైపోతుంది. అప్పటి వరకు కొంచెం శ్రద్ధ సబూరితో ఉండాల్సి ఉంటుంది తల్లి. బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి, బాబా, నా చిన్నప్పటి నుంచి కూడా నేను మిమ్మల్ని ఎన్నెన్నో అడిగాను, నా ప్రతి కోరిక మీ పాదాల దగ్గర ఉంచాను, మీరు నా ప్రతి కోరిక నెరవేర్చారు కూడా. కానీ కొన్ని కోరికలు మాత్రం నెరవేర్చలేదు. అవి అలానే ఉండిపోయాయి. దానిలో ఏమైనా పరమార్థం ఉందా? మీరు ఆ కోరిక నెరవేర్చకపోవడానికి ఏదైనా అర్థం ఉందా తండ్రి? అలాగే ఇప్పుడు కూడా మీ ముందు ఒక కోరిక పెట్టాను. ఆ కోరిక తీరుతుందా లేదా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నాను. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలరా బాబా అని అడుగుతూ ఉన్నావు. అవునా? చూడు తల్లి, అందుకు ఇప్పుడు నేను నీకు సమాధానం తప్పక చెబుతాను. శ్రద్ధగా విను. చూడు బిడ్డ, నేను ఏ కోరికలైతే నీ జీవితంలో నెరవేర్చలేదో వాటి ద్వారా నీకు కలిగేటువంటి నష్టం ఏదీ లేదు. ఆ కోరికలు నెరవేరితేనే నీకు నష్టం జరుగుతుంది. అందుకే వాటిని నెరవేర్చలేదు. నువ్వే అన్నావు కదా తల్లి, నీ ప్రతి కోరిక నేను నెరవేర్చానని. ఎందుకో తెలుసా? అవన్నీ న్యాయమైనవి, నీకు ఉపయోగపడేవి, నీ భవిష్యత్తులో ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి.
అందుకే ఆ కోరికలు నెరవేర్చాను. మరొక్క విషయం బిడ్డ, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఒక ప్రార్థన పెట్టావు కదా, ఆ ప్రార్థనే నీ భవిష్యత్తును మారుస్తుంది. ఆ ఒక్కదాని వల్లే నీకు రాబోయే రోజులలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయమ్మా. అవి రాకుండా ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేసి మరుక్షణమే నువ్వు కోరింది నీ చేతిలో పెడతాను. ఇప్పుడు నువ్వు నా దగ్గర పెట్టిన కోరిక తప్పకుండా నెరవేరుతుంది బిడ్డ. కాకపోతే కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే దాని వైపు ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేసి ఇబ్బందులన్నీ తొలగించి ఆ తరువాత ఆ కోరిక నెరవేరుస్తాను. సరేనా? నా బిడ్డ ఏదైనా ఒకటి అడగగానే అది తీర్చడం నా బాధ్యత కదా. అలానే ఆ కోరిక తీరడం వలన నా బిడ్డ ఆనందంగా ఉంటుందా లేదా అని తెలుసుకోవడం కూడా నా బాధ్యతే. అవును కదా తల్లి? అందుకే ఏ కోరిక కూడా కోరిన వెంటనే నెరవేరదు. దానికంటూ కాస్త సమయం ఉంటుంది. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలనేదే నా ఆశ తల్లి. అందుకు నేను ఏమైనా చేస్తాను బిడ్డ. నీకు ఆనందం కలిగేది ఏదైనా నీకు నేను అందిస్తాను. అందులో అసౌకర్యం, కష్టం నీకు ఉండకూడదు. నువ్వు కోరిన కోరికలో ఉన్న ఇబ్బందులు, కష్టాలు వాటన్నింటినీ సరిచేసి నీకు కావాల్సింది నీకు అందిస్తాను. అందుకు కొంచెం ఆలస్యం అవుతుంది బిడ్డ. నీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దమ్మా. ఈ విషయం ఎప్పటికీ మర్చిపోవద్దు. నిన్ను బాధ్యత గల మనిషిగా నేను మార్చాను. నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు వస్తుంది తల్లి. ఆనందంగా ఉండు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నన్ను నమ్మి మోసపోయింది లేదమ్మా. నన్ను నమ్మిన వారిని నేను రక్షించుకుంటాను. నన్ను నమ్మిన వారిని నేనే కాపాడుకుంటాను. వారి పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. బాబా అందరి కోరికలు తీరుస్తున్నారు, మరి నా కోరిక మాత్రం ఎందుకు తీర్చడం లేదు అని నిరుత్సాహపడకు. ఇప్పుడే చెప్పాను కదా, దానిలో ఉన్న ఇబ్బందులన్నీ దూరం చేసి ఆ తరువాత నీ కోరిక నెరవేరుస్తాను. ప్రతి క్షణం నీ కష్టాలనే తలుచుకుంటూ బాధపడకుండా నీ సాయి తండ్రిని తలుచుకో. ఎందుకో తెలుసా? ఈ తండ్రే నీకు ధైర్యం, ఈ తండ్రే నీకు నమ్మకం. ఈ తండ్రి తోడు ఉన్నన్ని రోజులు నువ్వు జీవితంలో ఓడిపోవు బిడ్డ. అందుకే సాయి నామాన్ని తలుస్తూ ఉండు. ప్రతి క్షణం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. వెంటనే నీ కష్టాన్ని నేను విసిరి పారేస్తానమ్మా. అతి త్వరలోనే నీకు కావలసింది అందించి అందరూ నిన్ను మెచ్చుకునేలా చేస్తాను తల్లి. తప్పకుండా అది జరుగుతుంది. కాస్త ఓపికగా ఉండమ్మా. నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలన్నీ ఒక్కొక్కటిగా ప్రతి ఒక్కదాన్ని తీరుస్తాను తల్లి. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టను. నీ సాయి ఏం చేసినా నువ్వు ఆనందంగా ఉండాలనే చేస్తారని గుర్తించుకో. నువ్వు కోరుకొని వెతికే బంధం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వు ఊహించని విధంగా వచ్చి నీకు దగ్గరవుతుంది తల్లి. అది ఎవరైనా సరే నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీ చెయ్యి వదలను. నీ చెయ్యి పట్టుకొని నిన్ను ముందుకు నడిపించుకుంటాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి విడువను. నా బిడ్డ కష్టాలలో ఉన్నప్పుడు నేనే తనకు రక్షణలా నిలిచి ఉంటాను. నన్ను ఎక్కడెక్కడో నువ్వు వెతకాల్సిన పని లేదు.
నీ మాటలు నేను వింటున్నానా లేదా అన్న సందేహమూ వద్దు. నువ్వు నాకు చెప్పినా చెప్పకపోయినా సరే నిన్ను నేను రోజూ చూసుకుంటూనే ఉంటానమ్మా. నీ మనసు తెలుసుకుంటూనే ఉంటాను. నీకెదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతూనే ఉంటాను. చెప్పాను కదా, నువ్వు నా బిడ్డవి తల్లి. నీ ప్రతి బాధ్యత నాదే. నువ్వు నిర్వర్తించాల్సిన ప్రతి కర్తవ్యం కూడా నా బాధ్యతే. నీ జీవితంలో నువ్వు ఏది కావాలనుకున్నా ప్రతి ఒక్కటి అందించే బాధ్యత నాది. నా ప్రతి బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తిస్తానమ్మా. నువ్వు దిగులు పడకు. నీ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకు. సంతోషంగా ఉండు. చూడు తల్లి, ఎప్పుడూ కూడా నీ తండ్రిపై ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఆ నమ్మకమే నీకిప్పుడు ముఖ్యం. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఆ నమ్మకమే నీ జీవితంలో సంతోషాలను నింపుతుంది. సరేనా? నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని బాబాగారు అంటూ ఉన్నారండి. విన్నారు కదా అండి బాబాగారు ఏం చెప్పారు? బాబాగారు మొదట్లో చెప్పినట్టు, ఈ సందేశం మొదట్లో బాబాగారు మనతో అన్నట్టు, ఈ సందేశం వినే సమయంలోనే నీ మనసు ఆనందంతో నిండిపోతుంది తల్లి. నీ మొహంలో నీకు తెలియకుండానే ఒక చిరునవ్వు అనేది వస్తుంది అని బాబాగారు అన్నారు. దానికి అర్థం ఏంటంటే, మీరు ఒక ప్రార్థన బాబాగారి దగ్గర పెట్టారట. బాబాగారిని ఈ విధంగా అడిగారట, బాబా నేను కోరిన ప్రతి కోరిక కూడా మీరు నెరవేరుస్తూ వచ్చారు, కానీ కొన్ని కోరికలు మాత్రం నెరవేరడం లేదు తండ్రి. ఇప్పుడు కూడా నేను మీ దగ్గర ఒక కోరికను, ఒక ప్రార్థనను మీ పాదాల దగ్గర పెట్టాను. మరి ఆ కోరిక కూడా నెరవేరకుండా పోతుందా? లేదంటే ఇంతకు ముందులాగే తప్పకుండా ఆ కోరికను నెరవేరుస్తారా అనేటువంటి సందేహం మీలో ఉంది. దానికి సమాధానం విన్న తర్వాత మీ మనసు ఆనందంతో నిండిపోతుంది. మీకే తెలియకుండా మీ మొహంలో చిరునవ్వు వస్తుంది అని బాబాగారు అన్నారు. దానికి అర్థం ఏంటంటే, బాబాగారు దానికి సమాధానం చెప్పారు తన బిడ్డలకు. బాబాగారు ఏమంటారంటే, మీ ప్రతి కోరిక నేను నెరవేర్చాను కదా బిడ్డ, అవన్నీ కూడా న్యాయబద్ధమైనటువంటి కోరికలు, మీ జీవితంలో మీకు సంతోషాన్ని తెచ్చిపెట్టేటువంటి కోరికలు. అందుకే అవి తప్పకుండా నేను నెరవేరుస్తాను, ఇప్పటి వరకు నెరవేర్చాను కూడా. కానీ నువ్వన్నట్టు కొన్ని కోరికలు మీ జీవితంలో నేను నెరవేర్చలేదు తల్లి. దానికి అర్థమేంటో తెలుసా? ఎందుకంటే వాటి వల్ల మీరు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ క్షణంలో మీరు సంతోషంగా ఉన్నా భవిష్యత్తులో వాటి వల్ల మీకు ప్రమాదం ఎదురవుతుందనే ఆ కోరికలు నేను నెరవేర్చలేదు అని బాబాగారు ఏ కోరికలైతే తన బిడ్డల జీవితంలో నెరవేరలేదో వాటి గురించి అంటూ ఉన్నారంటే, దాని యొక్క పరిష్కారాలు, పరిణామాలు అవి మనకు భవిష్యత్తులో తెలుస్తాయి. చాలామందికి తెలిసే ఉంటాయి, ఆ రోజున నేను బాబాగారిని ఇది వేడుకున్నాను, అది తీరకపోవడమే మంచిదైందనేటువంటి భావనకి కొంతమంది వచ్చుంటారు. మరి కొంతమందికి తప్పకుండా కొద్ది రోజులకు తెలుస్తుంది దానివల్ల ఎదురయ్యేటువంటి పరిణామాలు ఏమిటా అని. అది బాబాగారికి ముందే తెలుసు కాబట్టి, అది నా బిడ్డకు అవసరం లేదు అనుకున్నారు కాబట్టి ఆ రోజు ఆ కోరికను నెరవేర్చలేదండి. మరి ఈరోజు బాబాగారిని మీరు ఒక కోరిక కోరారట, ఆ కోరికైనా తీరుతుందా లేదా అనేటువంటి సందేహంలో ఉన్నారట. బాబాగారు కొన్ని కోరికలు నెరవేర్చలేదు, మరి ఈ కోరిక కూడా అదే విధంగా నెరవేర్చకుండా ఉంటారా అనేటువంటి సందేహంలో ఉన్నారు. దానికి సమాధానం కూడా చెబుతానమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు. బిడ్డ, ఆ కోరికలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమే, కానీ అది నీ జీవితానికి ప్రమాదం కాదు తల్లి. తప్పకుండా ఆ కోరిక నేను నెరవేరుస్తాను, అయితే దానికంటూ నాకు కొంత సమయం కావాలి అని బాబాగారు అంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ కోరిక నెరవేరడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయట. ఆ ఇబ్బందులన్నీ తొలగించి ఆ కోరిక నెరవేరడం వలన మీ భవిష్యత్తులో మరే ఇబ్బందులు రాకుండా, ఎలాంటి ప్రమాదాలు రాకుండా, ఎలాంటి ఇబ్బందులు మీకు ఎదురవ్వకుండా బాబాగారు వాటిని సరిచేసి తప్పకుండా ఈ కోరిక అయితే నెరవేరుస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారి దగ్గర నుంచి మనం అనుకోవాల్సింది, మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, బాబాగారు ఏదైనా సరే తన బిడ్డలకు మంచి జరుగుతుంది అంటే మనం చెప్పినా చెప్పకపోయినా, అడిగినా అడగకపోయినా తప్పకుండా ఆ తండ్రి ఆ కోరికను నెరవేరుస్తారు. ఈ ఒక్క విషయాన్ని మన జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకూడదండి.
మనకు మంచి జరిగే విషయాలు మనం అడిగినా అడగకపోయినా సరే బాబా గారే స్వయంగా ఆ కోరికలు నెరవేరుస్తారు. కానీ మనకు ప్రమాదం జరిగేది ఏదైనా ఉన్నా సరే, మనకు భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది కలిగించే కోరిక ఏది కోరినా సరే, మొరపెట్టుకున్నా సరే, తల్లకిందులుగా తపస్సు చేసినా సరే ఆ కోరిక తీరదు. అంటే బాబా గారు ప్రస్తుతం గురించి కాదండి, దీనితో పాటు మన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి తన బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అలాంటి కోరికలను మాత్రమే బాబా గారు తీరుస్తారు. ఒక కోరిక నెరవేరలేదు అంటే ఈ సమయంలో మనం బాధపడవచ్చు, బాబా గారి పైన ఎంతో ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే మనం మనుషులం కదా అండి, ఏది మంచో ఏది చెడో మనకు తెలియదు. భగవంతుణ్ణి కూడా దూషించేస్తాం. మనకు మంచి జరిగితేనే దేవుడు అంటాం, చెడు జరిగితే దేవుడు లేడు ఎవరూ లేరు అంటాం. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి సాధారణమైన మనుషులం కాబట్టి మనం అలాంటి నిందలు భగవంతుని పైన వేస్తాం. కానీ ఆయన భగవంతుడు కదా, ఆయన సృష్టించినదే కదా మనమంతా. చెడు దారిలో నడిపించే వాళ్ళని శిక్షించైనా మంచి దారిలోకి తీసుకురావడం, మంచి వాళ్ళకి ఇంకాస్త ఆనందాన్ని ఇవ్వడం, ఇదొక్కటే ఆ భగవంతునికి తెలిసింది. అందుకే తన బిడ్డల యొక్క ప్రస్తుతంతో పాటు వారి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని వారికి ఎలాంటి కోరికలైతే అవసరమవుతాయో, వారికి ఎలాంటి పనులనైతే చేసి పెట్టాలో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి తీర్చుకుంటూనే వెళ్తూ ఉంటారు. అది ఆ పరమాత్ముని లీల. ఆ లీలలు అర్థం చేసుకున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ధన్యులవుతారండి. ఆ తండ్రి ఆశీస్సులకు పాత్రులవుతారు. అర్థమైందా? ఏది జరిగినా సరే మీ మంచికే అనుకోండి. బాబా గారు మీ వెంట ఉన్నారనేటువంటి విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. అది కష్ట సమయంలో అయినా, సంతోషంగా ఉన్నప్పుడైనా, ఎలాంటి సమయంలో అయినా సరే బాబా గారు తన బిడ్డల చేతిని అస్సలు వదలరు. ఈ విషయాన్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఎప్పుడూ దేనికి భయపడరు, దేని గురించి ఆలోచించరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.